रियासत में बरसरदार टीआरएस पार्टी को इस वक्त जबरदस्त झटका लगा जब बदंगापेट म्युनिसिपल कॉर्पोरेशन की मेयर प्रजीता नरसिम्हा रेड्डी अपने दो साथी कारपोरेटरों बी सुदर्शन रेड्डी और आर श्रीनिवास रेड्डी के हमरा कांग्रेस में शामिल हो गई। कांग्रेस ने उनकी पार्टी में शमूलियत के मामले को राज में रखने की भरपूर कोशिश की थी। इसी दौरान टीआरएस रंगारेड्डी के सदर वर्किंग असेंबली मच्छिनेनी किशन रेड्डी ने कहा कि मेयर और दूसरे दो कारपोरेटरों को मुखालिफ पार्टी सरगर्मियों की पादाश में टीआरएस से मुअत्तल किया जाने वाला ही था। मालूम हुआ कि जिले में मजीद दो साबिक कारकुन असेंबली कांग्रेस में शामिल होने वाले हैं। वजीर फाइनेंस श्री हरीश राव ने वज़ीर-ए-आज़म नरेंद्र मोदी की विजय संकल्प सभा में की गई तकरीर पर शदीद तनकीद की और कहा कि वज़ीर-ए-आज़म ने सिर्फ झूठ ही बोला है। एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए हरीश राव ने कहा कि वज़ीर-ए-आज़म ने रियासत को तरक्की देने के बड़े बड़े दावे किए, लेकिन ये नहीं बताया कि मरकज ने तेलंगाना को अब तक कितना फंड जारी किया है। 18 रियासतों के चीफ मिनिस्टरों ने हैदराबाद का दौरा किया, लेकिन किसी ने भी ये नहीं बताया कि उनके पास तेलंगाना से अच्छी कोई स्कीम पर भी अमल हो रहा है। डबल इंजन की हुकूमत का मतलब रियासतों को दबाना है, ना कि उनकी तरक्की देना है। ख़वातीन की फलाह बहबूद की वज़ीर-ए-आज़म ने बातें की हैं, लेकिन उन्होंने अब तक 33% तहफ़्फ़ुज़ात के बिल को पार्लियामेंट में मंजूर नहीं करवाया। 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, వైట్ పేపర్ రిలీజ్ చేయండి। 16 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చిండ్రో, ఏ రాష్ట్రంలో ఇచ్చిండ్రో, ఎవరికి ఇచ్చిండ్రో చెప్పి మాట్లాడండి। నియామకాలు జరిగినాయా అని మీరు మాట్లాడుతున్నారు? ఎస్ జరిగినాయి। తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు 2.5 లక్షల ఉద్యోగ నియామకాలకు నిర్ణయం తీసుకున్నారు। మొదటి దఫాలో 1,50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే 1,35,000 నియామకాలు పూర్తయినాయి। లెక్కలు కావాలంటే ఇస్తాం। ఇంకో 15,000 ప్రక్రియ జరుగుతుంది। మొన్న రీసెంట్ గా ఈ రాష్ట్రంలో ఒక్క ఖాళీ లేకుండా కూడా నింపాలని 91,000 ఉద్యోగాలు నియామకాలకు మన కేబినెట్ ఆమోదం తెలిపింది। మీరే చూస్తున్నారు, పిల్లలు బాగా చదువుకుంటున్నారు, ఇవాళ అద్భుతంగా గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారు, టెట్ కు ప్రిపేర్ అవుతున్నారు। అన్ని చోట్ల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నియామకం రిక్రూట్మెంట్ పిల్లలు ప్రిపేర్ అవుతున్నారు। అంటే మేము మొదటి దఫలో 1,50,000, రెండవ దఫలో 91,000, ఆల్ టుగెదర్ దాదాపు 2.5 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం నింపుతున్నది। అండ్ వీ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్, ఒక్క ఖాళీ లేకుండా నింపాలని ఉద్యోగ క్యాలెండర్ను ప్రకటించి ఏ సంవత్సరంలో ఎన్ని ఖాళీలు వస్తే అన్ని ఖాళీలు నింపాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది। మీ లెక్క చెప్పండి। యూ రిలీజ్ ద వైట్ పేపర్, ఐ డిమాండ్ యూ రిలీజ్ ద వైట్ పేపర్। 2 విషయాల మీద ఈ దేశ ప్రజలకు చెప్పండి। మీరు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 16 కోట్లు ఎక్కడిచ్చిండ్రో లెక్క చెప్పండి। కేంద్ర ప్రభుత్వంలో 16.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్లో చెప్పింది। ఆ 16.5 లక్షలు ఎందుకు ఖాళీగా ఉన్నాయి, ఎందుకు నింపలేదు, ఎప్పట్లోగా నింపుతారో ఈ దేశ ప్రజలకు, యువతకు సమాధానం చెప్పాలని నేను అడుగుతా ఉన్నా। మీరు నింపరు, నింపిన మా మీద బుర్ర జల్తారు। మీరు 1,000 మమ్మల్ని చూపిస్తే 2,000 మిమ్మల్ని చూపిస్తాయి। నియామకాలు ఎక్కడా అని అడిగినావు కదా, ఎస్ మేము చెప్తున్నాం, మేము 2.5 లక్షల ఉద్యోగాలు నింపినాం। నీ లెక్కేందో చెప్పు, నీ 2 కోట్లు ఏడాదికి ఎక్కడ పోయినాయో చెప్పు, నీ 16.5 లక్షలు ఎప్పట్లోగా నింపుతావో చెప్పు। అయ్యా మీరు ఉద్యోగాలు ఇయ్యలే కదా, ఉన్న ఉద్యోగాలు ఊడవీకిన చరిత్ర బీజేపీ ప్రభుత్వాన్ని। బిఎస్ఎన్ఎల్లో 50,000 మంది బీకేసిండ్రు, ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారు। ఎల్ఐసిని అమ్మబడితిరి, విశాఖ ఉక్కుని అమ్మబడితిరి, భారత్ పెట్రోలియంని అమ్మబడితిరి, మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను లైన్ పెట్టి అమ్మబడితిరి, ఉన్న ఉద్యోగులను వీఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపించబడితిరి। మీరు నియామకాల గురించి మాట్లాడే హక్కు ఈ భాజపా నాయకులకు ఉందా? మీకు ఎక్కడిదా హక్కు అని అడుగుతా ఉన్నా నేను। మీరు నింపరు, నింపిన మమ్మల్ని విమర్శిస్తారా? ఏదో అందంగా నీళ్లు నిధులు నియామకాలు తెలుగులో మాట్లాడితే మోసపోయే ప్రజలు అనుకుంటున్నారా? ఇది ఉద్యమాల ఖిల్లా ఈ తెలంగాణ, పోరాటాల గడ్డ ఈ తెలంగాణ, పోరాడి సాధించుకున్న గడ్డ। ప్రతి విషయాన్ని అర్థం చేసుకొని ఆకలింపు చేసుకునే శక్తి ఉన్నటువంటి ప్రాంతం ఈ తెలంగాణ ప్రాంతం। ఇప్పుడు हैदराबाद का नाम बदलकर भाग्यनगर रखने बीजेपी के दावों का मजाक उड़ाते हुए वजीर इंफॉर्मेशन टेक्नोलॉजी के.टी. रामाराव ने सवाल किया कि वज़ीर-ए-आज़म नरेंद्र मोदी की रियासत गुजरात के शहर अहमदाबाद का नाम अब तक क्यों नहीं तब्दील किया गया। उन्होंने एक ट्वीट में यह भी पूछा कि आखिर अहमदाबाद का नया नाम अदानी आबाद रखा जाने वाला है। के.टी. रामाराव ने कहा कि नामों की तब्दीली से शहरों की तरक्की नहीं होती। बीजेपी अवाम के जज्बात के साथ खेलती है और ये इसका मशगला है। रियासती वजीर बीसी वेलफेयर जी कमलाकर ने वज़ीर नरेंद्र मोदी पर पसमानदा तफात को नजरअंदाज कर देने का इल्जाम आयद किया। मीडिया से बातचीत करते हुए उन्होंने कहा कि मुल्क में पसमानदा तबकात की आबादी
65% पर मुश्तमिल है, लेकिन इस तबके के लोग आज भी तरक्की के सम्राट से महरूम हैं। उन्होंने कहा कि संकल्प सभा में रियासत में पसमानदा तबकात के साथ नाइंसाफियों का तस्करा किया गया, लेकिन बीजेपी की हुकूमत किस तरह इस तबके को नजरअंदाज कर रही है उस पर चुप्पी साधी गई। जी कमलाकर ने वज़ीर-ए-आज़म से मुतालबा किया कि वो मरकज में बीसी वेलफेयर की एक अलहदा नई वजारत कायम करें और उन्हें यह भी बताना होगा कि पार्लियामेंट और हुकूमत में कितने पसमानदा तबकात को नुमाइंदगी दी गई है। బీసీ జనగణన కులగణన ఎందుకోసమో మా బీసీలను మీరు కులాల వారికి ఎందుకు లెక్కించుంటలేరు? 2900 బీసీ కులాల్లో దాదాపు 2850 కులాలు ఇప్పటి వరకు చట్టసభలో ప్రాధాన్యత లేదు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మా బీసీలకు సంబంధించిన కులగణన ఎప్పుడు మొదలు పెడతారు? క్లియర్గా బీసీ జనగణన చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర శాసనసభ మండలి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ద్వారా అది అక్కడనే పెండింగ్ ఉన్నది. సెక్షన్ మేమేదో బిచ్చబడుకుంటలే మిమ్మల్ని, మాకు రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు ఉన్నది. సెక్షన్ యాక్ట్ 1948 ఆర్టికల్ 246 షెడ్యూల్ 7 జాబితాలో 1లోని 69 క్లాస్ ప్రకారం కేంద్రం ఆధారంలో సెక్షన్లో 10 ఏళ్లకోసారి జనాభా లెక్కలలో బీసీ లెక్కలలో ఎందుకు పరిగణించలేరు? మా డిమాండ్ రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు, కానీ ఇంతవరకు కూడా దాన్ని పక్కకు పెట్టారు. బీసీ కులాలు లెక్క తెలుతలే కాబట్టి బీసీ రిజర్వేషన్ లేదని చెప్పి కొంత చెప్పుకుంటారు. అందుకే ఫస్ట్ हैदराबाद से रवाना 3081 आज़मीन हज बखैर वाफियत मक्के में मुकीम है। सदर नशीन हज कमेटी मोहम्मद सलीम ने बताया कि आज़मीन हज 8 ज़िलहज्जा से शुरू होने वाले मनासिक हज का इंतजार कर रहे हैं। तमाम आज़मीन को कुर्बानी के टोकन तकसीम कर दिए गए। मीना में उनके क़याम की तफसीलात से भी आगाह कर दिया गया है। मोहम्मद सलीम ने बताया कि हरम शरीफ में पहली मरतबा रोबोट इस्तेमाल किए जा रहे हैं। इन रोबोट को 4 पहियों वाली गाड़ी में रखा गया है। 21 इंच वाले टच स्क्रीन के जरिए आज़मीन इन रोबोट से सवालात करके जवाबात हासिल कर सकते हैं। हरम शरीफ में साफ सफाई के लिए भी रोबोट की खिदमत हासिल की जा रही हैं। ये रोबोट 5 से 8 घंटे आसानी के साथ काम करते हैं। मुमताज़ बुजुर्ग सहाफ़ी हुसैन अली खां अलमारूफ चंदर श्रीवास्तव ने उर्दू सहाफ़त के 200 साल का जश्न साल भर मनाने पर जोर दिया और कहा कि इन तकारीब में सहाफ़ियों के अलावा सियासतदानों और ज़िंदगी के मुख्तलिफ शोबों से ताल्लुक़ रखने वालों को भी शामिल किया जा सकता है। हुसैन अली खां तेलंगाना उर्दू वर्किंग जर्नलिस्ट फेडरेशन के एक मशावरती इजलास से खिताब कर रहे थे। उन्होंने उर्दू सहाफ़त के साथ हुकूमत के मानदाना रवैये के खिलाफ जद्दोजहद करने का मशवरा दिया। उन्होंने इस ख्याल का इज़हार किया कि तेलंगाना मीडिया अकेडमी का आइंदा सदर किसी उर्दू सहाफ़ी को बनाया जाए। इस इजलास में हुसैन अली खां को तहनीत भी पेश की गई। इजलास से सदर फेडरेशन एम माजिद, ज्वाइंट सेक्रेटरी हबीबुल जिलानी, ज्वाइंट एडिटर इत्तेमाद अजीज अहमद, सीनियर सहाफ़ी शौकत अली खान, एडिटर गवाह फाजिल हुसैन परवेज, एडिटर वाई दिस न्यूज़ एम ए नईम, एडिटर सदाय हुसैनी जाफर हुसैन, न्यूज़ हेड रूबी चैनल डॉक्टर आसिफ अली, जनरल सेक्रेटरी फेडरेशन सैयद गौस मोइनुद्दीन, कन्वीनियर हैदराबाद अब्दुल मोहसिन और दूसरों ने खिताब किया। ऑर्गेनाइजिंग सेक्रेटरी मोहम्मद अमजद अली ने कार्रवाई चलाई और आखिर में शुक्रिया अदा किया। वज़ीर बरखी जगदीश रेड्डी ने सिकंदराबाद में वज़ीर-ए-आज़म नरेंद्र मोदी की तकरीर को झूठ का पलंदा करार दिया और वज़ीर-ए-आज़म से कहा कि वो साबित करें कि रियासत में नई सड़कों के लिए कब और कहां मरकज ने फंड जारी किए। मीडिया से बातचीत करते हुए वज़ीर बरखी ने कहा कि रियासत में जो भी तरक्याती काम हुए हैं वो रियासती फंड से ही मुकम्मल हुए हैं। रियासती वज़ीर फाइनेंस श्री हरीश राव ने रेतुबंदी स्कीम पर एक आला सतही इजलास मुनक़िद किया। उन्होंने बताया कि 51,99,000 किसानों में रकूमात की तक़सीम के लिए 3,946 करोड़ रुपए जारी कर दिए गए हैं। ऐसे किसान जिनके पास 4 एकड़ से ज़्यादा अराजी हो उन्हें रेतुबंदी स्कीम से इस्तेफादे का मौका मिलेगा। उन्होंने बताया कि किसानों के खातों में कल से ही रकूमात जमा कर दी जाएंगी। आरडीसी कॉलोनी मौलाली के शहरियों ने अपने बल्दी मसाइल के अदम यकसुई पर गहरे तासुफ का इज़हार किया और कहा कि मकामी अवामी नुमाइंदों को उनके मसाइल से कोई दिलचस्पी नहीं है। उन्होंने कहा कि वो अरबा मजाज की तवज्जो हासिल करने के लिए भूख हड़ताल शुरू करने वाले थे, लेकिन पुलिस ने उन्हें इससे बाज रखा। मकामी रकन असम्बली से पुलिस ने फ़ोन पर बात करवाई, जिस पर उन्होंने उनके मसाइल की आज़ादाना यकसुई का तय खुन दिया है।
నేను మొహమ్మద్ గౌస్ ఖాన్ మౌలాలి డివిజన్ 130 డివిజన్ నుంచి మా ఏరియా మౌలాలి ఆర్టిస్ట్ కాలనీ డాక్టర్ కృష్ణానగర్లో జరుగుతున్న వరదల కోసం నిన్న మేము హంగర్ స్ట్రైక్ కూర్చొని ఇప్పుడు అక్కడ ఎవ్వరు ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ ఎంపీ కానీ మాకు మా ఏరియాకి 3 పార్టీలు వస్తాయి. ఒక బీజేపీ వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది, ఇంకా తెలంగాణ 3 పార్టీలు వచ్చినా కూడా మా దగ్గర ఏం పని జరుగుతలేదు. సీసీ రోడ్లు ఏం పని వస్తలేవు. ఇంకా మొత్తం ఇట్లా వర్షం పడగానే మొత్తం ఇంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎవరు వచ్చి పట్టుకుంటలేరు, దాన్ని పట్టించుకుంటలేరు. ఏంటంటే మా ఏరియాకి ఒకటి నార్మల్గా వదిలేసారు, ఏమైతే కానీ అని. మా ఇంటి దగ్గర ఒక చిన్నది స్వీపింగ్ కూడా జరుగుతలేదు మా ఏరియాకి. దానివల్ల మేము మొత్తం చూసి నిన్న స్ట్రైక్ చేసినాము. స్ట్రైక్ చేస్తే నిన్న కొంచెం లీడర్లు వచ్చి మాకు కొంచెం చెప్పారు పని చేస్తామని. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో చూద్దామని మళ్ళీ మేము కూడా వాళ్ళకు ఒక ఛాన్స్ ఇచ్చినాం అంతే. ఇక్కడ ఫస్ట్ ఏమవుతుండే, మొత్తం రోడ్ మీద కలిసి నీళ్ళు పోతుండే మనకు. ఇప్పుడు అక్కడ ఒక చిన్న పైప్ పెట్టారు, ఒక 3 ఫీట్ పైప్ పెట్టారు. 3 ఫీట్ పైప్ పెట్టి మొత్తం ప్యాక్ చేశారు. దానికి ఆ నీళ్ళు రోడ్ మీద కలిసి పోకుండా పైప్లో కలిసి పోవాలని వదిలేశారు. అట్లా అయితే ఇంకా మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది దానివల్ల. ఎందుకంటే రోడ్ మీద కలిసి పోతేనే మొత్తం ఇంట్లో నీళ్ళు వచ్చేస్తుంది. ఇప్పుడు పైప్లో కలిసి పోయిన తర్వాత అంతే, అది కాదు, నీళ్ళంతా పైప్లో కలిసి పోలేదు. మొత్తం ఫస్ట్ అయితే మా కాళ్ళ దగ్గర వస్తుండే, ఇప్పుడైతే మొత్తం నెక్ వర్క్ వచ్చేస్తాం నీళ్ళు మొత్తం వర్క్ చేస్తారన్నారు. ఇక ట్యూస్డే అయితే ఎమ్మెల్యే గారు వచ్చి కలుస్తా అన్నారు. ఇప్పుడు చూద్దాం ఏం చేస్తారో. మా అయితే హోప్ ఏంటంటే వచ్చి పని చేస్తే మంచిగా ఉంటుందని మా ఓపిక అంతే. దోమలు చాలా టూ మచ్ దోమలు ఉన్నాయి మా దగ్గర. దోమల కోసం ఒక ఏమైనా పర్టికులర్ ఏంది దానికి చేసేది లేదు. దోమల గురించి ఏం చేసేది లేదు, రోడ్ల గురించి ఏం చేసేది లేదు. ఒక జాడు కూడా కొడతలేరు మా దగ్గర. ఏంటంటే ఆ పార్టీలు గొడవ పెట్టుకుంటారో ఏం చేసుకుంటారో మాకు తెలియదు దాని గురించి. కానీ మాకైతే జనాలకైతే చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ. మేము వేసినాం ఓటు ఎమ్మెల్యే గారికి, కానీ ఎమ్మెల్యే గారు మా పని ఏం చేస్తలేరు. ఎందుకు చేస్తలేరు అది మాకు అర్థమవుతలేదు. सिद्दीपेट की पुलिस टास्क फोर्स ने राशन के लिए सरबराह किए जाने वाले 33 कुंटल चावल को जब्त किया, जो कि गैर कानूनी तौर पर मुदुल मंडल को मुंतकिल किया जा रहा था। इंस्पेक्टर गुरुस्वामी ने बताया कि मध्य प्रदेश के 2 अफराद को गिरफ्तार किया गया है, जिनके नाम अरुण और राहुल बताए गए हैं। वज़ीर-ए-आज़म नरेंद्र मोदी ने मगरबी गोदावरी के भीमावरम में कबायली हीरो अल्लूरी सीतारामराजू के 30 फीट ऊंचे कांसे के मुजस्समे के रस्म निकाब कुशाई अंजाम दी। आंध्र प्रदेश के गवर्नर विश्व भूषण हरिचंदन, चीफ मिनिस्टर वाई जगनमोहन रेड्डी, मरकजी वजीर जी किशन रेड्डी, आंध्र प्रदेश की वजीर टूरिज्म रोजा, साबिक मरकजी वज़रा चिरंजीवी पंदेश्वरी और दूसरे भी इस मौके पर मौजूद थे। ये बताना जरूरी हुआ कि आंध्र प्रदेश में अल्लूरी सीतारामराजू की 125वीं यौम पैदाइश के लिए तकारीब मुनक़िद की जा रही हैं। నివాళులర్పిస్తా ఉన్నాం. అల్లూరి సీతారామరాజు గారి ఘనతను గుండెల్లో పెట్టున్నాం కాబట్టి ఆయన నడియాడిన నేలకు, ఆయన నేల కొరిగిన ప్రదేశం ఉన్న గడ్డకు మనందరి ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా అల్లూరి సీతారామరాజు గారి జిల్లా అని అల్లూరి సీతారామరాజు జిల్లా పేరెట్టడం కూడా జరిగింది. ఈరోజు ఇక్కడ ఏ రకంగా चीफ मिनिस्टर एकनाथ शिंदे की ज़ेर क़यादत हुकूमत महाराष्ट्र असेंबली में एतमाद का वोट हासिल करने में कामयाब हो गई। 288 रुकन असेंबली में चीफ मिनिस्टर एकनाथ शिंदे को 164 वोट मिले, जबकि मुखालिफत में 99 वोट डाले गए। बीजेपी की तारीख से कायम होने वाली हुकूमत की यह दूसरी कामयाबी है। इस बार को बीजेपी के राहुल नार्वेकर महाराष्ट्र विकास आघाड़ी के उम्मीदवार राजन सलवी को जबरदस्त अक्सरियत से शिकस्त देकर स्पीकर मुंतखब हो गए थे। डिप्टी चीफ मिनिस्टर देवेंद्र फडणवीस ने एतमाद का वोट जीतने पर शिवसेना बीजेपी इत्तेहाद के चीफ मिनिस्टर शिंदे को मुबारकबाद दी। हिंदुस्तान में गुज़श्ता 24 घंटों के दौरान कोरोना वायरस के 16,135 नए केसेस दर्ज हुए। इस तरह इस वबा से मुतासर होने वालों की तादाद 4,35,18,564 हो गई है। मरकजी वजारत सेहत ने बताया कि इसी मुद्दत में 24 नई अमवात हुई हैं। वजारत ने बताया कि एक दिन में 2,153 केसेस का इजाफा देखा गया है।